హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటబ్బా వీడియో స్టార్ట్ అవగానే పచ్చడి పొలాలు కనబడుతున్నాయని అనుకుంటున్నారా? అవునండి, పచ్చని పొలాల మధ్యలో నుంచి మనం బీచ్కి వెళ్తున్నాం. సండే కదా, సరదాగా అలాగా బీచ్కి వెళ్దామని సండే ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక స్టార్ట్ అయిపోయి బీచ్కి వెళ్తున్నాం అనమాట. బీచ్ అనగానే మాకు దగ్గరలో ఉండే ప్లేస్ వచ్చేసి తుమ్మలపెంట అండి. 1/2 అవర్ డిస్టెన్స్ ఉంటుంది. సరే దగ్గరే కదా, వెళ్ళిపోయి త్వరగా వచ్చేద్దాం అనేసి అయితే స్టార్ట్ అయ్యాము. మేము, మా బావగారి ఫ్యామిలీ, అలాగే మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, 3 ఫ్యామిలీస్ 3 బైక్స్ మీద బీచ్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మనకి దగ్గరలో తుమ్మలపెంట అని చెప్పాను కదండి, దానికి ఒక 7 to 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కొత్త సత్రం అని కూడా ఉంది. సరే ఎప్పుడు తుమ్మలపెంటకే వెళ్తాం కదా, ఒకసారి కొత్త సత్రం వెళ్దాం అనేసి అయితే ఫస్ట్ కొత్త సత్రంకి వెళ్ళాము. కానీ బిలీవ్ మీ, ఒక్క పురుగు కూడా లేరండి అక్కడ ఎవ్వరు. అంటే వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ. తుమ్మలపెంటకి కొంచెం ఎక్కువ మంది వస్తారు. చూస్తున్నారు కదా, ఇది బకింగ్హామ్ కెనాల్ అండి. మన బ్రిటిష్ కాలంలో ఎక్కువ ట్రాన్స్పోర్ట్స్ అన్నీ ఈ కాలువ మీద జరిగేవట. కానీ ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో, చాలా చిన్నదిగా అయిపోయింది. చెప్పాను కదా కొత్త సత్రం అని, ఇక్కడికి వస్తే అసలు ఎవ్వరూ లేరు. బీచ్కి అయితే వచ్చాం కానీ ఎవ్వరూ లేరు. సరే 7 to 8 కిలోమీటర్స్ డిస్టెన్సే కదా, త్వరగా వెళ్ళిపోదాం, ఎవరు లేకపోతే ఎంజాయ్మెంట్ ఉండదనేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని తుమ్మలపెంటకే వచ్చాం. ఇక్కడ పర్లేదండి, సండే కదా, పిల్లలు ఒక 100 మెంబర్ వరకు ఉంటారు. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత, ఆల్మోస్ట్ 2 years గ్యాప్ తర్వాత వచ్చాము. క్రౌడ్ కూడా కొంచెం ఉంది కాబట్టి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మనం బీచ్కి వెళ్ళాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త కూడా అలాగే ఉండాలండి. ఈ సాల్ట్ వాటర్కి మనకి బాడీ అనేది డిహైడ్రేషన్ అయిపోతుంది. అందుకే వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉండాలి. బీచ్కి వెళ్ళే ముందు, వెళ్ళొచ్చిన తర్వాత ఎలాంటి టిప్స్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి మనకి, అలాగే పిల్లలకి అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఒక మంచి వీడియో చేసి చూపిస్తాను. తప్పకుండా చూడండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ మీకు కనుక నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంకా దేని గురించి చేయాలి, కుకింగ్ అయినా, వ్లాగ్స్ అయినా, వేటి మీద చేయాలి, ఏ టాపిక్ మీద చేయాలి, అలాగే మీకు ఏ రెసిపీ కావాలి, అలాంటివి ఏదైనా మీకు ఇష్టమైనవి ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. నేను ఆ వీడియో చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. మా చిన్నబాబు అయితే ఫస్ట్ టైం రావడం, వాడు పుట్టిన తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాడు కూడా. ఇదేనండి వాళ్ళ వ్లాగ్ అయితే, చాలా చిన్న వ్లాగ్ అనమాట. కానీ లైట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా మీకు కూడా, కావాలి దగ్గర సరౌండింగ్స్లో ఎవరికైనా ఉంటే వాళ్ళకి కొంచెం తెలుస్తుంది కదా అనేసి చేశానన్నమాట. అంతే. ఎవరైనా దగ్గరలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఎలాంటిదో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.